రాయచోటులో నిందితులిద్దరూ అల్ ఉమ్మా టెర్రరిస్టులని పోలీసులు వెల్లడించారు. వారింట్లో 50 ఐఈడీల తయారీకి ఉపయోగించే సామాగ్రి, తుపాకులు, సూట్ కేస్, బకెట్ బాంబులు, మారణాయుధాలు, కోడింగ్ బుక్స్, హ్యాకింగ్ సాఫ్ట్వేర్లు, నగరాల మ్యాప్స్ సీజ్ చేశామన్నారు. ఒక పెద్ద ఉగ్రకుట్టను భగ్నం చేశామని తెలిపారు. వారు గత 20 ఏళ్లుగా అనుమానంలో మన్ఫూర్ పేర్లతో రాయచోట్లో నివసిస్తున్నారని వివరించారు. లోకల్ గా మనకి వాచెస్ లోన్లు తీసిన విడిభాగాలతో లోకల్ గా దొరికే ప్లాస్టిక్ సామాగ్రి వీటితో సింపుల్ టైమింగ్ మెకానిజం. ఇది వచ్చేసి స్విచెస్ ఉంటాయి కదా తయారు చేయడానికి. ఇది సర్వైలెన్స్ కోసం బైనాక్యులర్స్ అబ్జర్వేషన్ అది చేసేదానికోసం. మీరు చూస్తే ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్, ఇది C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రిలేటెడ్ కూడా వాళ్ళ దగ్గర కోడింగ్ రిలేటెడ్ బుక్స్ ఉన్నాయి. మల్టిపుల్ సిడీస్, ఈ సిడీస్ లో డిఫరెంట్ హ్యాకింగ్ సాఫ్ట్వేర్స్ ఇవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మనకి టైమర్ జనరేటర్ సర్క్యూట్స్ మాన్యువల్, అంటే అది మెకానిజం ఏ విధంగా అయితే దాన్ని వర్కౌట్ చేయించాలన్నది ఇది మాన్యువల్ దగ్గర.